ఈ ఏప్రిల్ 24 నుండి జియో హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉంటున్న మలయాళం మూవీ 'ప్రతిఛాయ'. ఈ మూవీ థియేటర్‌లో రావడం జరిగింది. థియేటర్‌లో అయితే బాగానే ఆకట్టుకోవడం జరిగింది. ప్రెజెంట్ మనకు జియో హాట్‌స్టార్‌లో ఈ ఏప్రిల్ 24 నుండి తెలుగులో కూడా అందుబాటులో ఉంటుంది. మూవీ రన్ టైం వచ్చేసి 2 అవర్స్ 42 మినిట్స్ ఉంటుంది. మూవీలో ఎలాంటి అడల్ట్స్ సీన్స్ ఏమీ లేవు. ఈ మూవీని మనం ఫ్యామిలీతో కలిసి కూడా చూడవచ్చు. అలాగే మూవీ కూడా పర్వాలేదు, బాగానే ఉంది. ముఖ్యంగా ఈ మూవీ అయితే సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుంటుంది. మెయిన్గా మన హీరో క్యారెక్టర్ అయితే హైలైట్ అనే చెప్పవచ్చు. సో మూవీ అయితే తప్పకుండా చూసేయండి. ఇక ఈ మూవీ డ్రామా థ్రిల్లర్గా సాగుతుంది. థ్రిల్లర్గా ఉండే ఈ మూవీ ఎలా ఉందో అనే విషయం తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకుండా ఉంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. కథలోకి వెళ్ళిపోతే కేరళ ముఖ్యమంత్రిగా హీరో వాళ్ళ తండ్రి అయితే ఉంటాడు. మన హీరో విదేశాల్లో ఉంటూ ఐటీ కంపెనీ నడుపుతూ చాలా హ్యాపీగా అయితే లైఫ్ని అయితే లీడ్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ వాళ్ళ తండ్రి అయితే ఒక అవినీతి ఆరోపణ వల్ల ఒక పెద్ద న్యూస్ వస్తుంది. దానివల్ల వాళ్ళ తండ్రి అయితే చనిపోతాడు. ఇక హీరో కేరళకు వచ్చి తన రాజకీయ భవిష్యత్తుని ఎలా నడుపుతాడు, తన తండ్రి చావుకు గల కారణం ఏంటి, శత్రువులతో హీరో ఏ విధంగా రాజకీయంగా తెలివిగా ఎలా పోరాడతాడు అని తెలియాలంటే మీరు తప్పకుండా ఈ మూవీని అయితే జియో హాట్‌స్టార్‌లో ఈ ఏప్రిల్ 24 నుండి చూడాల్సిందే. మూవీ అయితే చూసేయండి. ముఖ్యంగా మన హీరో క్యారెక్టర్ అయితే చాలా బాగుంటుంది. అలాగే మూవీ సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుంటుంది. కొన్ని థ్రిల్లర్ సీన్స్ కూడా తప్పకుండా ఆకట్టుకోవడం జరుగుతుంది. మెయిన్గా స్టోరీ లైన్ అయితే చాలా బాగుంది. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా హైలైట్ అనే చెప్పవచ్చు. అలాగే కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా ఆకట్టుకోవడం జరుగుతుంది. కాకపోతే మూవీ లెంత్ అనేది కాస్త ఎక్కువగా ఉంది. స్టార్టింగ్లో కాస్త అనవసరమైన సీన్స్ కూడా కొన్ని పెట్టడం జరిగింది. కొన్ని సీన్స్ ఫస్ట్ హాఫ్లో తీసుంటే మాత్రం చాలా బాగుండు. ఫైనల్గా మూవీ అయితే పర్వాలేదు, బాగానే ఉంది. తప్పకుండా ఈ మూవీని అయితే చూసేయండి. ఇది ఫ్రెండ్స్, మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.